హలో ఎవ్రీవన్ మసాలా కర్రీ ఏది చేసుకున్నా సరే దానికి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి కదా. సో డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. ఈరోజు నేను హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకుంటానో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ధనియాలను అయితే చిటపట్లాడించి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు దాంట్లో అయితే లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలుక్కాయలు ఇట్లా నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కూడా ధనియాల్లో అయితే కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కూల్ అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను రైస్ ఎందుకు యాడ్ చేశానంటే రైస్ యాడ్ చేయడం వల్ల కర్రీస్కి థిక్నెస్ అనేది టెక్స్చర్ బాగుంటుంది. ఇంక ఇక్కడ గసగసాలు అయితే ఫ్రై చేయడం మర్చిపోయా, అందుకనే మధ్యలో అయితే యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని దాన్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేయకుండా కొంచెం కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఏ కర్రీలో వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రోజులు స్టోర్